గట్కేసర్ కి చెందిన గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ దళిత బిడ్డ తిక్క సందీప్ ఛత్తీస్గఢ్ నక్సలైట్లు పేల్చిన మందు పాత్రకు బలి వీరమరణం పొందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల యాదవ్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్ మైన్ పేలి తిక్క సందీప్ చనిపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అతని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుపుతూ అతనికి ₹1 కోటి అదేవిధంగా 300 గజాల ఇంటి స్థలం మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అవి సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు. అతని ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, మాజీ బ్యాంకు డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు నాగరాజు ముదిరాజ్, డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, మొయినాటి అధ్యక్షుడు ఫారూక్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్, నాయకులు కాయం, ఔషాపూర్ మల్లేష్ యాదవ్, కడుపొల్ల రాజు, సుధాకర్, సేవాలాల్ నాయకుడు బాబుగారు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. నక్సలైట్ చనిపోవడం చాలా బాధాకరం. వారి భార్య కూడా చిన్న వయసులో ఉన్నారు. వాళ్ళకు కూడా 2 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. మరి మొన్ననే జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం కూడా జరిగింది. అధికారంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రావడం కూడా జరిగింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది. ₹1 కోటి వారికి సాయం చేయడం, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా జాబ్ ఇవ్వడం, అదేవిధంగా సోదరి చిన్న వయసులో వాళ్ళ భార్య ఉంది కాబట్టి వారు కూడా జాబ్ ఇచ్చి
ఈ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. దానికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వజీర్ యాదవ్ కూడా వారికి ఎప్పుడు కూడా అండగా ఉండి మా వంతు కూడా తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం.